Hello everyone, welcome to the world of mental ability alias quantum reasoning. ఓకే ఈరోజు మనం నాన్ వెర్బల్ రీజనింగ్ స్టార్ట్ చేస్తున్నాము. ఓకే వెర్బల్లో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం లాంటి క్వశ్చన్లు ఉంటాయమ్మా. నాన్ వెర్బల్లో అవి ఏవి ఉండవు. ఓకేనా? నాన్ వెర్బల్ రీజనింగ్లో ఓకే బొమ్మలు చూడడం, దాన్ని బట్టి మనం ఆన్సర్ చెప్పడం. సపోజ్ ఒక శాంపిల్ క్వశ్చన్స్ చూపిస్తాను చూడమ్మా. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ మనం చూడడం ఆన్సర్ చెప్పడమే తప్ప ఓకే ఇది ఏంటి అనేది తెలియాలి. అవునా? ఒక క్వశ్చన్కి చదువుకున్నాం అనుకోమ్మా, మిగిలిన వాడికి మనం చేసేది లేదు, పెట్టేది లేదు. అవునా? చూడడం ఇదా అని చెప్పడం అంతే తప్ప ఇంకేమీ ఉండదు. ఓకేనా? రైట్. కాబట్టి దిస్ ఈజ్ నాన్ వెర్బల్ రీజనింగ్. దీంట్లో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మ్యాథ్స్ వచ్చు మ్యాథ్స్ రాదు అలాంటి వాళ్ళు ఎవ్వరికి తేడా ఏమీ ఉండదు. ఓకేనా? రైట్. సో నాన్ వెర్బల్ రీజనింగ్లో చాలా టాపిక్స్ ఉంటాయమ్మా. సిరీస్, ఎనాలజీ, ఆడ్ మెన్ అవుట్, లేకపోతే వెన్ డయాగ్రమ్స్, లేకపోతే డాట్ సిచ్యువేషన్, ఎంబెడెడ్ ఫిగర్స్. ఓకే అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఎంబెడెడ్ ఫిగర్స్. ఓకేనా? రైట్. లేకపోతే కౌంటింగ్ ద ట్రయాంగిల్స్, కౌంటింగ్ ద స్క్వేర్స్, లేకపోతే కౌంటింగ్ కాదు. సో ఇలా ఇంకా చాలా ఉన్నాయమ్మా దాంట్లో. ఓకేనా? సో అన్నిటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం వన్ బై వన్ చెప్పిన. ఫస్ట్ మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామా? ఎంబెడెడ్ ఫిగర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎంబెడెడ్ ఫిగర్స్ బై అమర్నాథ్ ఈమని. ఓకేనా? రైట్. అసలు ఈ ఎంబెడెడ్ ఫిగర్స్ అంటే ఏంటి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? రైట్. ఒకసారి చూడమ్మా. నా దగ్గర ఒక డబ్బా ఇలా ఉందమ్మా. ఓకే ఒక బాక్స్. ఓకే దీంట్లో నేను ఏదో ఒక బొమ్మ గీస్తాను, నా ఇష్టం. సపోజ్ నా పేరు అమర్నాథ్ కదా, ఇలా గీసానమ్మా. నా దగ్గర కింద చాలా బొమ్మలు ఉన్నాయమ్మా. ఒక బొమ్మ ఇలా ఉందమ్మా. ఇలా ఒక బొమ్మ ఉందమ్మా. ఇంకో బొమ్మ ఇలా ఉందమ్మా. సపోజ్ ఇలా ఉందమ్మా. ఓకే సో ఇప్పుడు ఈ రెండు బొమ్మలు చూద్దాం. ఇది నా పేరులో ఈ ఏ అనేది ఇందులో ఉందా అందులో ఉందా అనేది నేను చెప్పాలి. ఓకేనా? ఎందులో ఉందని చెప్పాలంటే ఇది నేను ఫస్ట్ బేసిక్ లెవెల్ ఎగ్జాంపుల్గా డైరెక్ట్ నేను చూపించేస్తాను చూడండి. ఓకే ఇక్కడ చూడమ్మా, డైరెక్ట్గా ఉంది కదా. కాబట్టి ఈ బొమ్మ మన ఆన్సర్ అవుతుంది. అర్థమైంది అందరికీ? అంతేనమ్మా ఎంబెడెడ్ ఫిగర్స్ అంటే. ఓకేనా? ఇప్పుడు మనం వన్ బై వన్ చెప్పిన ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకేనా? రైట్. నౌ లెట్ us see the ప్రాబ్లమ్స్. ఒక్కొక్క ప్రాబ్లం చూద్దామమ్మా. దాంట్లో బొమ్మను జాగ్రత్తగా స్టడీ చేద్దాం, ఆన్సర్ చెప్పుకుని వెళ్ళిపోదాం. ఓకేనా? రైట్. చూడమ్మా. ఎక్స్ అనే చిత్రం మిగిలిన 4 చిత్రాల్లో ఎందులో ఇమిడి ఉంది? ఓకేనా? ఇదే కదా ఎక్స్ అనే చిత్రం. ఇది ఈ 4గిట్లో ఎక్కడ ఉందో చూడమనమ్మా. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి క్వశ్చన్ని ఇంతకుముందు కూడా చెప్పా కదా గతంలో, పాస్ చేయండి. ఇక్కడ పాస్ చేసి నేను ఇంకా సొల్యూషన్ చెప్పలేదు కదా, పాస్ చేసి ఇదా ఎక్కడుంది వెతకండి. మీకు రాకపోయినా వచ్చినా ఒక 1 minute లోపు మీకు ఆన్సర్ వస్తే వెంటనే చూడండి వీటి సొల్యూషన్. రాకపోతే ఒక 1 minute 1.5 minute ట్రై చేసి ఆ తర్వాత సొల్యూషన్ వినండి. సో దట్ మీకు ఆన్సర్ వస్తాయి. ఓకేనా? రైట్. చూడమ్మా. ఇది బొమ్మ అమ్మ మనకి. ఓకే డార్క్ కలర్ తీసుకున్నాం. అవునా? ఇది ఎందులో ఉంది చూద్దామా. రైట్. ఇందులో తీసుకుంటే ఈ లైన్ ఓకే కానీ కిందకి రావాలి, లేదు. పోనీ ఇది అనుకుందాం, కిందకి రావాలి, ఓకే. ఓకే ఆ తర్వాత వెనక్కి రావాలి, ఓకే. ఆ తర్వాత మళ్ళీ ముందుకు రావాలిగా, లేదు. అంటే ఇది కూడా కాదు, తీసేయండి. ఓకే నెక్స్ట్ ఈ ఆప్షన్ అనుకుందాం అమ్మా. ఓకే ముందు హార్జాంటల్గా ఉండాలి, ఓకే. తర్వాత కిందకి రావాలిగా, లేదు. అంటే ఇది కూడా వదిలేశాను. ఓకే నెక్స్ట్ అమ్మ ఇది ట్రై చేస్తాను చూడమ్మా. ఈ లైను ఓకే, ఈ లైను ఓకే, ఈ లైను ఓకే. నెక్స్ట్ చూడమ్మా ఇదిగో ఇక్కడ వరకు ఆల్మోస్ట్ రావాలి. అవునా? ఆల్మోస్ట్ అక్కడ వరకు వచ్చింది, తర్వాత పైకి వెళ్ళింది. ఎగ్జాక్ట్గా సెట్ అయిపోయిందిగా. ఎన్నో ఆప్షన్లో సెట్ అయింది? థర్డ్ ఆప్షన్. సో ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. అయిపోయింది అంతే. ఇంక నేను కొత్తగా చేయడానికి మీరు కొత్తగా చేయడానికి ఏముండదమ్మా. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ ఎక్స్ అనే చిత్రం మిగిలిన 4 చిత్రాల్లో ఎందులో ఇమిడి ఉంది? ఓకేనా? రైట్. చూడమ్మా ఒకసారి. ఇక్కడ ఇదే కదా మన ఎక్స్. ఓకే ఓకే ఇది ఎందులో ఉంది చాలా క్లియర్గా చూడండి. మీరు ఇక్కడ క్లియర్గా కనపట్లా, అందులో ఉంది. అయిపోయింది. సో ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? రైట్. చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ అనే చిత్రం మిగిలిన 4 చిత్రాల్లో ఎందులో ఇమిడి ఉంది? అవునా? ఓకే ఒక్కొక్క షేపు ఎక్కడ మ్యాచ్ అవుతున్నాయో మనం చూసుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో ఇక్కడ ఉంది ఇది కానీ కిందకి లేదు. అవునా? రైట్. ఆ తర్వాత హార్జాంటల్ ఉండాలి, లేదు. అవునా?
లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ని ఎలిమినేట్ చేస్తానమ్మా. ఓకే, నెక్స్ట్ వన్ చూడమ్మా. ఓకే, ఉంది. ఆ తర్వాత కిందకు ఉండాలి, ఉంది. ఆ తర్వాత హార్జాంటల్గా ఉండాలి, లేదు అంటే వదిలేసా. ఓకే, ఆ తర్వాత ఎక్కడ ఉందేమో చూడండి ఒకసారి. ఓకే, కిందకే లేదుగా అసలు, అంటే ఇది కూడా కాదు, తీసేయండి అమ్మా. ఇప్పుడు మనం అన్నీ ఒకచోట ట్రై చేస్తాం, ఇంకెక్కడైనా కూడా ఉండొచ్చు. మీరు జాగ్రత్తగా 1-2 సార్లు అన్ని ఆప్షన్స్ని జాగ్రత్తగా స్టడీ చేయాలి. ఓకేనా? రైట్, నెక్స్ట్ అమ్మ ఇక్కడ చూడండి. ఇది ఉంది, కిందకు ఉంది. ఆ తర్వాత హార్జాంటల్ ఉండాలి, ఉంది. ఆ తర్వాత క్రాస్గా కింద దిగాలి, ఉంది. ఆ తర్వాత కొంచెం పైకి వెళ్ళాలి, ఉంది. ఆ తర్వాత అలా పైకి వెళ్ళాలి, వెళ్ళింది. ఆ తర్వాత ఏం చేయాలి, కింద దిగాలి, ఉంది. అవునా? అంటే అన్నీ ఏ ఆప్షన్లు ఉన్నాయమ్మా? 4th ఆప్షన్ కదా. సో ఆన్సర్ ఇస్ 4th ఆప్షన్. ఓకేనా? రైట్, సి ద నెక్స్ట్ క్వశ్చన్. మా ఎక్స్ అనే చిత్రం మిగిలిన 4 చిత్రాల్లో ఎందులో ఇమిడి ఉంది? ఓకే, బొమ్మ చూడమ్మా జాగ్రత్తగా. ఓకే, ఇదేగా. ఓకే, ఎక్కడుందో చూద్దామా. ఓకే అమ్మా, బొమ్మ చూడంగానే నాకు చాలా క్లియర్గా ఇక్కడ కనబడిపోయిందమ్మా, 2nd ఆప్షన్లో. అవునా? సో ఆన్సర్ ఇస్ 2nd ఆప్షన్. అర్థమైందమ్మా? సో ఇంత ఈజీ అమ్మ చేయడం. ఓకే, లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. అమ్మా ఎక్స్ అనే చిత్రం మిగిలిన 4 చిత్రాల్లో ఎందులో ఇమిడి ఉంది? ఓకే, ఇక్కడ అసలు ఎక్స్ ఏముందమ్మా? ఇది. అవునా? ఇది ఎందులో ఉంది? ఓకే, ఒకసారి జాగ్రత్త చూద్దామా. నాకు ఆల్రెడీ 2nd దాంట్లో కనబడిపోయిందమ్మా. సరిపోయిందా చూడండి ఒకసారి, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది. సో ఆన్సర్ ఏంటమ్మా? 2nd ఆప్షన్. ఓకేనా? రైట్, చూడమ్మా నెక్స్ట్ వన్. ఓకే అమ్మా, ఈ గీత ఉండాలి, హార్జాంటల్. ఓకే, డన్, అయిపోయింది. చూద్దామా బొమ్మ ఎక్కడ ఉందో. రైట్, చూడమ్మా, ఈ గీత ఉంది, ఈ లైన్ ఉంది, ఈ లైన్ ఉంది, ఈ లైన్ ఉంది, ఈ లైన్ ఉంది. సో ఇది అంతేనా కాదా? అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? 2nd ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. అవునా? రైట్, చూడమ్మా నెక్స్ట్ వన్. ఓకే, ఎక్స్ అనేది దీంట్లో ఉంది. అవునా? ఓకే, ఒకసారి బొమ్మ జాగ్రత్తగా స్టడీ చేయండి అమ్మా. ఇది ఎందులో ఉందేమో డైరెక్ట్ ట్రై చేద్దామా ఒకసారి జాగ్రత్తగా. ఓకే, సో ఓకే, ఇక్కడ చూడమ్మా, ఎగ్జాక్ట్ సరిపోయిందమ్మా. రైట్, అంటే ఇదేనమ్మా ఆన్సర్. సో ఎన్నో ఆప్షన్ అమ్మా? 3rd ఆప్షన్. ఓకేనా? అంటే ఇలా ఒక్కొక్క దాన్ని వెరిఫై చేసుకుంటూ వెళ్ళడం, అందుకంటే ఏం లేదు. ఓకే, రైట్, చూడమ్మా నెక్స్ట్ వన్. ఓకే అమ్మా, ఫైండ్ అవుట్ ద ఆల్టర్నేటివ్ ఫిగర్ విచ్ కంటైన్స్ ద ఫిగర్ ఎక్స్ యాజ్ ఇట్స్ పార్ట్. ఓకే, అంటే ఈ ఎక్స్ని దేంట్లో ఉంది అని అడుగుతున్నాడు. అవునా? ఒకసారి జాగ్రత్త చూడమ్మా. కిందకేమో అంబ్రెల్లా, అంతేనా? ఓకే, ఒకసారి జాగ్రత్తగా స్టడీ చేయండి. అంబ్రెల్లా ఇక్కడ పైకి ఉంది, ఇది వద్దు, తీసేయండి, అసలు మనకు కిందకు ఉండాలి. అవునా? ఓకే అమ్మా, ఇక్కడ నేను ఒక రూల్ చెప్తాను, అది కూడా జాగ్రత్తగా వినండి. ఓకే, ఈ లైన్ ఉంది, ఈ లైన్ ఉంది, అంబ్రెల్లా ఉంది. అవునా? సో అంటే ఆన్సర్ 2nd ఆప్షన్. అయిపోయింది. మా రూల్ ఏంటి అంటే, సార్ ఇప్పుడు మనం ఎలా తీసుకుంటున్నామో అలా తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఎక్కడా కూడా ఈ అంబ్రెల్లా లేదనుకోమ్మా, అప్పుడు తిరగతిన అంబ్రెల్లాకి వెళ్ళాలి, అంతేగాని డైరెక్ట్గా తిరగతిప్పిన అంబ్రెల్లా దగ్గరికి వెళ్ళకూడదు. అంటే ఇప్పుడు తిరగతిప్పింది ఏముందమ్మా ఇక్కడ? ఇదిగో, ఇది చూడండి. దాన్ని తిరగతిప్పితే ఇదేనా కాదా? దీన్ని తలకిందులు చేస్తే ఉంది కదా. అంటే ఈ బొమ్మ ఎక్కడా లేకపోతే అప్పుడు తిరగతిప్పినా క్రాస్ తిప్పినా కూడా మనం ఆన్సర్స్ చెప్పొచ్చు. కానీ ఇది ఉంటే మాత్రం అదే ఆన్సర్, కాబట్టి 3rd వన్ చెప్పకూడదు ఇప్పుడు బై డిఫాల్ట్. ఓకేనా? రైట్, సో ద నెక్స్ట్ క్వశ్చన్. మా ఈ బొమ్మ వీటిలో ఎక్కడ ఉంది అనేది చూడాలి మనం. ఓకేనా? మా ఎక్కడుందంటే ఇది ఒక టెస్ట్ ట్యూబ్లా ఉంది కదా కరెక్ట్గా. సో ఎగ్జాక్ట్ ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. ఓకే, రైట్ అమ్మా, ఇది ఎగ్జాక్ట్ టెస్ట్ ట్యూబ్లో లేదు కదా. ఓకే, ఎందుకంటే ఇక్కడ పలకలు వచ్చాయి. అవునా? రైట్, ఇంకెక్కడ ఉందేమో చూడండి జాగ్రత్త. ఎగ్జాక్ట్ టెస్ట్ ట్యూబ్ లేదమ్మా, ఇదే టెస్ట్ ట్యూబ్ ఎగ్జాక్ట్లీ. సరిపోయింది కదా మనకి ఇక్కడ. కర్వ్ ఎగ్జాక్ట్ టెస్ట్ ట్యూబ్ అంటే 2nd ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? అంతే. రైట్, సో అమ్మా ఎందులో ఇమిడి ఉందో చెప్పాలి, అంతే మనం. ఓకే అమ్మా, ఇది ఉంది, ఈ బొమ్మ ఎందులో ఉంది అనేది మనం జాగ్రత్త చెప్పాలి. అవునా? ఒకసారి జాగ్రత్త చూడమ్మా. ఇలా జిగ్ జాగ్ స్టార్ట్ అయింది, పైనుంచి కిందకు వచ్చింది, కింద నుంచి పైకి వెళ్ళింది లాస్ట్కి. అవునా? ఇది కింద నుంచి పైకి వెళ్ళింది, మనకి పైనుంచి కిందకి రావాలి, అంటే ఇది కొట్టేసా. ఓకే అమ్మా, ఇది పైనుంచి కిందకు వచ్చింది, సేమ్. ఓకే, పైకి లాగింది. ఎన్నిసార్లు పైకి వెళ్ళింది చూడండి, 1 2 3 సార్లు మధ్యలో, 1 2 3 సార్లు, అన్ని చోట్ల సరిపోయింది ఇప్పటివరకు. మా నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేశాడమ్మా, ఇక్కడ ఒక లైన్ గీశాడు, ఇక్కడ ఒక లైన్ సరిపోయింది. అదే చేశాడమ్మా, కొంచెం ఇలా పెద్ద చేసి ఇలా గీశాడు. అవునా? అది ఇక్కడ ఉందా? లేదు కాబట్టి దాన్ని వదిలేశాను. ఓకేనా? రైట్, అంటే 2nd వన్ కూడా వదిలేశాను. ఇది చూడండి, మళ్ళీ పైనుంచి కిందకు వచ్చింది,
1 2 3 అమ్మా ఇంతవరకు ఇది మ్యాచ్ అయిందిగా. ఆ తర్వాత ఏం చేయాలి, ఇక్కడ గీత ఉండాలి. ఇక్కడ గీత ఉందా, లేదు కాబట్టి ఇది కూడా వదిలేసాను. సరే ఏది కాదు కాబట్టి ఆన్సర్ 4th ఆప్షన్ అయిపోయింది. ఒకవేళ చేసి చూద్దాం మళ్ళీ వస్తుందో లేదో. ఇదిగో వచ్చింది వచ్చింది వచ్చింది. ఓకే కరెక్ట్గా సరిపోయిందా, 3 కోణాలతోటి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. అదే ఇక్కడ లైన్ ఉండాలి, ఉంది. అదే కొంచెం క్రాస్గా ఇలా రావాలి, వచ్చింది. ఓకే ఆ తర్వాత కింద కూడా క్లోజ్ అవ్వాలి, క్లోజ్ అయింది. అంటే ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ 4th వన్ సరిపోయింది కాబట్టి ఆన్సర్ ఇస్ 4th వన్. అర్థమైందమ్మా. దీన్ని ఏమంటారంటే ఎంబెడెడ్ ఫిగర్స్ అంటారమ్మా దీన్ని. ఓకేనా. రైట్, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్ చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. రైట్ ఎక్స్ అనే చిత్రం మిగిలిన 4 చిత్రాల్లో ఎందులో ఇమిడి ఉంది. ఓకేనా అమ్మా. ఇక్కడ చూడమ్మా, ఒక వర్టికల్ లైన్ ఉంది, ఒక పాయింట్ నుంచి 2 త్రిభుజాలు ఉన్నాయి. అవునా, 2 లంబకోణ త్రిభుజాలే మీరు అబ్జర్వ్ చేస్తే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. సో ఎక్కడ ఇది ఉందో మనం వెరిఫై చేసుకుంటూ వద్దాం ఒక్కొక్కటిగా. ఓకే అమ్మా, వర్టికల్ లైన్ అయితే ఇక్కడ ఉంది, నో ప్రాబ్లం. ఈ పాయింట్ నుంచి ఫస్ట్ ఉన్న త్రిభుజం ఇది కూడా ఓకే. రెండో త్రిభుజం ఇలా ఉండాలిగా, ఎక్కడా లేదు. అవునా, సో ఈ పాయింట్ నుంచి కాదు. పోనీ ఇది వర్టికల్ లైన్ అనుకుందాం. ఓకే, ఫస్ట్ లంబకోణ త్రిభుజం ఇలా ఉండాలిగా, లేదు. అంటే ఇది కూడా రూల్డ్ అవుట్. నెక్స్ట్ దానికి వెళ్దాం అమ్మా. ఇదిగో వర్టికల్ లైన్. సో దీనికి త్రిభుజాలన్నీ రైట్ సైడ్ ఉన్నాయి కానీ లెఫ్ట్ సైడ్ ఇలా ఉన్నాయి త్రిభుజాలు. మనకి ఇటు కావాలి, కింద వైపుకి కావాలి లంబకోణ త్రిభుజం, అంటే ఇలా కావాలి మనకి. అవునా, ఓకే ఎక్కడో చోట, అంటే 2 లేవు, సో వదిలేసాను. సెకండ్ ఆప్షన్ కూడా రూల్డ్ అవుట్. ఓకే నెక్స్ట్ ఆప్షన్ చూడమ్మా. ఓకే పర్పెండిక్యులర్ లైన్ ఉంది. ఓకే ఇదిగో ఒక లంబకోణ త్రిభుజం, సరిపోయిందా. ఒకటి, రెండో లంబకోణ త్రిభుజం చూడమ్మా, ఇక్కడ పైకి ఇలా రావాలి. అవునా, రైట్. సో పైకి ఇలా రావాలి. అవునా, ఉందేమో చూడండి, లేదు ఇక్కడ. ఓకే కాబట్టి ఇది కూడా రూల్డ్ అవుట్. కానీ ఈ వర్టిసెస్ కాకుండా ఈ వర్టిసెస్ ట్రై చేద్దామా ఒకసారి. చూడమ్మా, ఎందుకంటే లైన్ ఇది మొత్తం కదా, నేను ఈ పాయింట్ చూసుకున్నాను కదా, ఈసారి ఈ పాయింట్ తీసుకుంటా. ఓకే ఇప్పుడు ఉందేమో చూడండి ఒకసారి, ఇదిగో లంబకోణ త్రిభుజం ఒకటి, సరిపోయింది. అవునా, రైట్. రెండో లంబకోణ త్రిభుజం ఎలా ఉండాలి, మా పైనుంచి కిందకి రావాలి. పైనుంచి కిందకి వచ్చిందా రాలేదా, వచ్చింది. అంటే ఆ పాయింట్ దగ్గర కాదు, ఈ పాయింట్ దగ్గర కూడా ట్రై చేయొచ్చుగా. కాబట్టి ఎన్నో ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా. రైట్ చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఎక్స్ అనే చిత్రం మిగిలిన 4 చిత్రాలలో ఎందులో ఇమిడి ఉంది. ఇది ఎందులో ఉందో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అంతే. ఇదేంటమ్మా, ట్రెపీజియం, సమలంబ చతుర్భుజం. అవునా, ఓకే ఎగ్జాక్ట్ చూడమ్మా, నాకు ఇక్కడ కనబడుతుంది, సరిపోయిందా లేదా, సమలంబ చతుర్భుజం. అవునా, సో అంటే ఎన్నో ఆప్షన్ డైరెక్ట్గా థర్డ్ ఆప్షన్. అంటే నేను పెద్దగా ఎక్కువ వెతకాల్సినంత అవసరం కూడా ఈ క్వశ్చన్కి అయితే లేదు. అవునా, మేడమా కనపడకపోతే వెతకాలి, ఈజీగా కనపడితే డైరెక్ట్గా చెప్పేయడమే. ఓకేనా. రైట్ చూడమ్మా నెక్స్ట్ వన్. ఓకే అమ్మా, ఇది ఎందులో ఉంది. అవునా, గీత ఎటువైపు ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఓకే చాలా ఈజీ. ఇక్కడ లెఫ్ట్ సైడ్ గీత లేదు, ఇది కొట్టేశాను. లెఫ్ట్ సైడ్ గీత లేదు, కొట్టేశాను. లెఫ్ట్ సైడ్ గీత ఉంది కానీ ఇక్కడ కింద రైట్ సైడ్ గీత కూడా ఉండాలిగా, లేదు, కొట్టేశాను. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఇక్కడ చూడండి డైరెక్ట్గా కనబడుతుంది, ఎల్ ఇటు పక్క గీత, అయిపోయిందా లేదు. సో ఎన్ని ఆప్షన్ అమ్మా, సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా. చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మా, ఇది ఎక్కడ ఉంది. అవునా, సో జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఓకే ఓకే అమ్మా, ఇది మొత్తం కలిపితే ఇందాకట్లాగే ట్రెపీజియం అలియాస్ సమలంబ చతుర్భుజం. కానీ అది కలవకుండా కొంచెం మధ్యలో గ్యాప్ పెట్టి ఏదో ఇంటికి ద్వారం పెట్టినట్టు ఇలా పెట్టాడు, అంతేనా. ఇది ఎక్కడుందో చూద్దాం. సార్ ఇక్కడ ఇంటికి ద్వారం ఉంది కానీ ఆ కింద నుంచి ఏం లేదు, ఇక్కడ ఇంటికి ద్వారం ఉంది చూడండి. ఓకే ఇది కూడా ఓకే, ఇది కూడా ఓకే, ఇది కూడా ఓకే. కానీ ఇక్కడ ఎలా ఉండాలి, ఇలా క్రాస్గా రావాలి. ఇది ఎలా వచ్చింది, స్ట్రైట్గా వచ్చింది. సో ఇది రూల్డ్ అవుట్. అవునా. నెక్స్ట్ చూడండి ఒకసారి. సార్ ద్వారం ఓకే సార్, మాకు మనం దీని ద్వారం అనే కదా అనుకుందా సరదాగా. ఓకే మేడం ఇక్కడ నుంచి చూడండి. సార్ ఇక్కడ నుంచి క్రాస్గా పైకి వెళ్ళడానికి లైనే లేదు. అవునా, కాబట్టి ఇది రూల్డ్ అవుట్, కొట్టేయండి. ఓకే నెక్స్ట్ వన్ అమ్మ, ఇక్కడ చూడండి. సార్ ఇంత పెద్ద ద్వారం ఉంది సార్, మా బొమ్మలో అంత ద్వారమే లేదు. పోనీ ఉందనుకుందాం. ఇదేంది స్ట్రైట్గా ఉన్నాయి ఇవన్నీ, మనకు అలా కాదు కదా, ఇలా క్రాస్ కదా ఉండాల్సింది. అంటే ఇది కూడా రూల్డ్ అవుట్, కొట్టేయండి. ఓకే అమ్మ ఇక్కడ చూడండి, అదిగో మన సమలంబ చతుర్భుజం సరిపోయింది. ఇక్కడ కొంచెం కట్ చేసి ద్వారం పెట్టాడు, కరెక్ట్గా సరిపోయిందా లేదా, సరిపోయింది కదా. ఎన్నో దాంట్లో సరిపోయింది, 4th వన్. అవునా, సో ఆన్సర్ ఆప్షన్ 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా. రైట్ చూడమ్మా నెక్స్ట్ వన్. ఫైండ్ అవుట్ ద ఆల్టర్నేటివ్ ఫిగర్ విచ్ కంటైన్స్ ఫిగర్ ఎక్స్ యాజ్ ఇట్స్ పార్ట్స్. ఫిగర్ ఎక్స్ అంటే ఇదేగా, ఇది దీంట్లో ఒక పార్ట్గా ఉండాలి, అంటే ఇమిడిపోయి ఉండాలి. అవునా, ఎక్కడ ఉంది చూద్దామా. ఓకే అమ్మా, ఇది నాకు ఎలా కనబడుతుందంటే ఒక జెడ్ కనబడుతుంది, ఆ జెడ్కి ఇలా కనెక్ట్ చేశాడు, అంతేనా. ఓకే అమ్మా, మనం జెడ్లు ఎక్కడ ఉన్నాయో వెతుక్కుందాం ఒకసారి. ఓకే జెడ్,
దానికి ఇలా కనెక్ట్ అవ్వాలి, ఇలా కనెక్ట్ అవ్వాలి, తర్వాత ఈ రెండు కనెక్ట్ అవ్వాలి. సరిపోయింది ఫస్ట్ ఆప్షనే. నీకు పెద్దగా వెతకాల్సిన అవసరం లేదు. ఇంకా నాకు పెద్దగా జెడ్లు కూడా ఎక్కువ చోట్ల లేవు. ఇదిగోండి ఇక్కడ జెడ్ ఉంది, కానీ ఇలా కలపడానికి లైన్ లేదుగా, కొట్టేశాను. అవసరం లేదు నాకు ఇది. అసలు ఇక్కడ జెడ్డే లేదుగా, కొట్టేశాను. ఇక్కడ కూడా జెడ్డే లేదుగా, కొట్టేశాను. అర్థమైందా? సో చూడంగానే కూడా కొన్నిసార్లు ఆన్సర్ కనబడతాయి. రైట్, చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మ, ఒకసారి బొమ్మని మనం ముందు స్టడీ చేయాలి. ఈ బొమ్మని చూడమ్మా, ఇదొక త్రిభుజం, అవునా? ఇదొక త్రిభుజం. ఓకే, ఈ త్రిభుజానికి ఇక్కడ ఒక సెమీ సర్కిల్ లాగా గీశాడు. అంటే ఇది ఒక కోన్ లాగా, ఇది ఒక కోన్ లాగా గీశాడు. అంతేనా కాదా? ఓకే, ఇప్పుడు ఇది ఎక్కడ ఉందో వెతుకుదాం జాగ్రత్తగా. ఓకే, మనకి బాటము రైట్ సైడ్ ఉండాలి. ఓకే, బాటము రైట్ సైడ్ ఎక్కడైతే బాగా కనబడుతుందో డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాను. చూడండి సార్, నాకైతే డైరెక్ట్ ఇక్కడ కనపడుతుంది సార్. చూడండి, బాటము రైట్ సైడ్ సరిపోయాయి ఇక్కడ. అంటే ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్. నాకు ఇది ఎందుకు వెతకాలనిపించలేదు అంటే ఈ సింబల్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉంది. నాకు ఇది అవసరం లేదు. ఇది ఎందుకు అవసరం లేదంటే ఇదిగో ఇది కింద ఉంది. ఓకే, ఇంకోటి రైట్ సైడ్కి ఉంది, అది కూడా లోపలికి ఉంది. అవునా, మనకి బయటకు ఉండాలి రెండోది. అవునా, కాబట్టి ఇది కూడా నాట్ ఓకే. ఇది రెండు వైపులా ఉన్నాయి కానీ బాటం లేదు, కాబట్టి ఇది కూడా నాట్ ఓకే. అది లోపలికి ఉన్నాయి. అవునా, సో ఆన్సర్ అమ్మా ఫోర్త్ ఆప్షన్ ఇది ఆన్సర్. అమ్మ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దీనికి పెద్ద మోనార్క్లు ఏమైనా కావాలా? అవసరం లేదు. జస్ట్ టాపిక్ తెలిసిన వాళ్ళు, కొంచెం కంటెంట్ని జాగ్రత్తగా చేయగలిగిన వాళ్ళు ఉంటే చాలు. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇది ఎందులో ఉంది, చాలా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ వన్, ఈ రెండు కర్వ్సా లేదంటే స్ట్రైట్ లైన్సా? స్ట్రైట్ లైన్స్. నెక్స్ట్ వన్, ఈ స్ట్రైట్ లైన్స్ కూడా రెండు రకాలు ఉండొచ్చమ్మా. ఇలా ఇలా ఉండొచ్చు, ఇలా ఇలా ఉండొచ్చు, లేదంటే ఇలా ఎగ్జాక్ట్గా ఉండొచ్చు. ఓకే, ఎలా ఉన్నాయి? ఎగ్జాక్ట్ వర్టికల్ అంటే ఆ మధ్యలో ఉన్న వాటిలో ఉన్నాయి. అవునా? ఓకే, ఆ తర్వాత ఇలా వెళ్ళింది, ఇలా వెళ్ళింది. ఇక్కడ కర్వ్ ఉందా లేదంటే మళ్ళీ త్రిభుజాకారంలో ఉందా? చూడండి, సూదికి మనం గుచ్చుకునేలా ఉంది. అవునా కాదు? ఇప్పుడు ఈ షేప్ యాస్గా ఎక్కడ ఉందో ఒకసారి వెతుక్కుందాం. ఓకేనా? సో అమ్మా, అసలు ఈ షేప్ ఎక్కడ ఉందో ఇక్కడ జాగ్రత్తగా వెతకండి. నాకు ఇక్కడ కనపడలేదు కాబట్టి నేను దీన్ని పక్కన పెట్టేసాను డైరెక్ట్గా. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది కూడా ఉంది. ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ సూది మొనలా ఉందా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. అవునా? చూడండి, సూది మొన సరిపోయిందా లేదా ఎగ్జాక్ట్గా? సో ఎగ్జాక్ట్ షేప్ సరిపోయిందిగా. సో ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్. అంతేనమ్మా, ఇంకా మనం మిగిలిన వెతకాల్సిన అవసరం కూడా లేదు. అవసరం అయితేనే మిగిలిన, లేదంటే అవసరం లేదుగా. చూడండి, ఇక్కడ చూడండి, ఈ లైన్ ఉంది, ఈ లైన్ కూడా ఉంది, కానీ ఇక్కడ ఎలా ఉంది? కర్వ్ ఉంది. మనకు కర్వ్ కాదు కావాల్సింది. ఓకే, త్రిభుజాకారంలో సూది మొనలా ఉండి గుచ్చుకోవాలి. అవునా? ఓకే, ఇది గుండెల్లో గుచ్చుకుందే కానీ ఆన్సర్లో గుచ్చుకోవాలి, కాబట్టి ఇది కూడా కొట్టేసాను. అర్థమైందా? అంటే వెతకడం అంటే ఇలా వెతకడమే. రైట్, చూడమ్మా. ఓకే, సేమ్ అమ్మ, ఇంకా ప్రతిసారి డైరెక్షన్ చదివితే బోర్ కొట్టుతుంది, డైరెక్షన్ చదవట్లా. ఓకే అమ్మ, ఇదే బొమ్మ ఆల్రెడీ మనం వెతికాం కూడా కదా గతంలో. రైట్, చూడమ్మా. ఓకే, ఎగ్జాక్ట్ ఇది ఇక్కడ కనబడిపోయింది కదా మీకు. ఓకే, క్వశ్చన్ ఫిగర్ ఇంతకుముందు వచ్చిందమ్మా, ఆన్సర్ ఫిగర్స్ మారాయి దీనికి. ఓకేనా? రైట్, అయితే ఇంకొంతమంది ఈ బొమ్మను ఫస్ట్ ఇస్తే కన్ఫ్యూజన్లో పెట్టేస్తారమ్మా. ఓకే, ఇది ఉంది, ఇది ఉంది, ఈ రెండింటికి చిన్న తేడా ఉంది. ఏంటో చెప్పండి. ఈ రెండు కలవలా, ఇక్కడ కూడా కలవకుండా ఉన్నాయి, కానీ ఇక్కడ ఆ రెండు కలిసి, అంటే ఇది ఆన్సర్ కాదు. చాలామంది కన్ఫ్యూజన్లో అది కూడా పెడుతుంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే, అంతకంటే ఏం లేదు. ఓకేనా? రైట్, చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఈ బొమ్మ వీటిలో ఎక్కడ ఉందనే చూడాలి. సార్, ఇది జాడి, మన పాతకాలంలో వాళ్ళు జాడీలో ఉన్నారు కదా, జాడి మీద మూతలా ఉంది కదా, ఎక్కడ ఉంది చూడండి. జాడి మీద మూత ఎగ్జాక్ట్గా కనబడిపోతుంది నాకు ఆల్రెడీ. అవునా? ఓకే, ఇంతవరకు సెట్ అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ ఏం జరగాలి? ఇటు పక్క జరగాలి, ఇటు పక్క జరిగింది. ఆధారం రావాలి, కిందకి రావాలి, కిందకి రావాలి. ఓకే, ఆధారం చేయాలి, కిందకి ఇలా హార్జాన్ రావాలి. ఏ సార్ ఇక్కడ హార్జాన్ రాలేదు? సరే, ఇటు జాడీలో ఉండి మనం మోసం చేశాడు. అవునా కాదా? అయితే వదిలేయండి, చూడదు, చూసుకో. ఓకే, ఇంకెక్కడైనా మనకు కావాల్సిన షేపులు కనబడతాయేమో బతకండి. ఓకేనా? సో అమ్మ, ఇప్పుడు కింద ఉండేవన్నీ మిగిలిన చోట అన్ని చోట్ల ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు మనకు కావాల్సిన ఆ పైన ఉండే దాంట్లో ఇక్కడ కట్టింగ్ వచ్చేసింది. ఇక్కడ మనకు కట్ రాకూడదు కదా, రాకూడదు కాబట్టి ఇది కొట్టేశాను. ఓకేనా? అమ్మ, మిగిలిన వాళ్ళని ఒకసారి వెరిఫై చేద్దాం ఒక్కొక్కరిని. ఓకే అమ్మ, ఈ కట్ కావాలి. అవునా? ఓకే, ఈ కట్ ఉంది, హారిజాంటల్ రావాలి, వచ్చేసింది. కిందకి రావాలి, వచ్చేసింది. ఓకే, రైట్ సైడ్ రావాలి, వచ్చేసింది. కిందకి రావాలి, వచ్చేసింది. లెఫ్ట్ రావాలి, వచ్చేసింది. అయిపోయింది. ఎగ్జాక్ట్ షేప్ సరిపోయిందిగా. సో ఆన్సర్ ఏంటమ్మా? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఆన్సర్. అంటే నువ్వు వెతకక్కర్లేదు దీన్ని. ఓకే, దిస్ ఇస్ అంటే మిగిలిన కావాలి మీరు వెతుక్కోండి, అంత మనకు అవసరం ఉండదు. బట్ ఒకసారి వెతుకుతారంటే వెతకండి, తప్పేం లేదు. ఓకేనా? రైట్, దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్. ఓకే అమ్మా, దిస్ ఇస్ ఎంబెడెడ్ ఫిగర్స్. అమ్మ, మనం 20 క్వశ్చన్లు చేసామమ్మా. ఓకేనా? ఇవే క్వశ్చన్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి చాలు. ఓకేనా? దీంతో ఎంబెడెడ్ ఫిగర్స్ అయిపోయింది. నవ్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఓకేనా? అంటే ఒక్కొక్క టాపిక్ని నాన్ వెర్బల్ రీజనింగ్ అమ్మ మామూలుగా అయితే ఏం చేస్తారంటే నాన్ వెర్బల్ రీజనింగ్ మొత్తాన్ని కలిపి 1 గంట 2 గంటల్లో
ఒక్కో మోడల్కి 2-3 క్వశ్చన్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే, మనం అలా కాదమ్మా, ఎక్స్క్లూజివ్గా చెప్పుకుంటూ ఎక్స్టెన్సివ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా? అంటే ఇప్పుడు దీంట్లో నేను 20 క్వశ్చన్లు చెప్పాను. ఓకే, నేనేం చెప్పాను, అందరూ 4 చెప్తారు, నేను 20 చెప్పాను. ఎందుకో తెలుసా? టైం ఎంత పడుతుంది అనేది కాదమ్మా, మీకు అర్థం అవ్వాలి, ప్రాక్టీస్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఈ బొమ్మలు చూడగానే ముందు వామ్మో అని భయం వేస్తుంది చాలామందికి. ఇక్కడ అది కాదు మన ఇంటెన్షన్. ఓకేనా? మన ఇంటెన్షన్ ఏంటంటే చూస్తే ఇవి చాలా కామెడీ క్వశ్చన్స్, ఎంబ్రాయిడరీ ఫిగర్స్ అంటే ఇంత భయంకరంగా కనబడతాయి కానీ అందులో ఏం ఉండదు అనే విషయం మీకు తెలియాలి. దానికోసం నేను కష్టపడి చెప్పింది ఇది. ఓకేనా? రైట్ అమ్మా, డోంట్ వరీ. సో నౌ వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఓకే.